కొండపల్లి బొమ్మలనేవి ఎప్పటికీ ఫరెవరేనండి. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. మరి అమ్మల కాలం నాటి నుంచి కూడా, అమ్మమ్మల కాలం నాటి నుంచి కూడా వీళ్ళు తరతరాల వారసత్వంగా వస్తూ ఉంది కొండపల్లి బొమ్మలనేవి. ఎంత అందంగా ఉంటాయంటే, కొండపల్లి బొమ్మ వయ్యారి బొమ్మ అని సాంగ్ కూడా కొండపల్లి బొమ్మల మీద రాశారంటేనే మనం అర్థం చేసుకోవచ్చండి. అంత చక్కటి రూపాల్లో ఉంటూ ఉంటాయి. ఎంత చక్కగా తల ఊపుతూ ఉంటాయి. చాలా బాగుంటాయి. సో మరి కొండపల్లి బొమ్మలనేవి మీ తరతరాలుగా వస్తున్నాయా? అవునండి, ఎట్లా? తరతరాలనండి. మా నాన్నగారు వాళ్ళు ఇదే పని. ఆ, మా చిన్న నాన్నగారు వాళ్ళు చేస్తుంటే చదువుకునే రోజుల నుంచి కూడా అప్పుడు హెల్ప్ హెల్ప్ ఏదో చేసేవాళ్ళ ఒకటి మీ చిన్నప్పుడు చిన్నప్పుడు కూడా పెయింటింగ్ వేయడం. పెయింటింగ్ చేసేవాళ్ళం. చిన్నప్పటి నుంచి అండి బాగా అలవాటు. ఆ, ఇక మా పెళ్ళైన తర్వాత మా వారు కూడా ఇందులో ఇంట్రెస్ట్ ఉండి ఈ పని నేర్చుకుని ఇందులోనే సెటిల్ అయిపోయాం. మీ పిల్లలు ఇప్పుడు ఎట్లా? మా పిల్లలు కూడా పని వచ్చండి వచ్చు. ఇంట్లో. ఎందుకంటే అసలు సొంత పని అనేది వచ్చి ఉండాలి. ఎంత చదువుకున్న కళ అంతరించకూడదు. పుట్టిందే ఇందులో ఈ పనిలో కాబట్టి. మా ఓకే. పని మళ్ళీ మాతోనే అంతరించకూడదు. మా పిల్లలకు కూడా వచ్చు, సూపర్. చేస్తారు. చదువుకున్నా కూడా నాకు హెల్ప్ చేస్తారు పిల్లలు. చాలా చదువుకునేటప్పుడు ఒక రోజు బాగా అర్జెంట్ ఉంటే సెలవు పెట్టి మరి నాకు హెల్ప్ చేస్తారు. బా, ఎంత అదృష్టవంతులు మీరు. ముగ్గురు పిల్లలు అండి, ఆడపిల్లలు. ముగ్గురు వాళ్ళందరికీ ఆడపిల్లలే. అవును. ఓకే. వాళ్ళందరికీ పెయింటింగ్ వచ్చు. ఆడపిల్లలు అయితే ఇంకా ఇంట్రెస్ట్ ఉంటది. ఈ బొమ్మలు ఇవన్నీ కూడా బాగా ఆడవాళ్ళకి శ్రద్ధగా ఎక్కువ. చేస్తారండి. ఇప్పటికైనా నాకు అర్జెంట్ వర్క్ ఉంటే పంపిస్తాను, చేసి పెడతారు పిల్లలు. అంటే ఇది 4 వేస్ వస్తుందండి. ఇది 4 మనకి తల సపరేట్ గా, ఇక్కడ నుంచి నడుం పార్ట్ సపరేట్ గా, ఇక్కడ నుంచి ఇది వస్తుంది. ఈ కాళ్ళు కాళ్ళు సపరేట్ గా వస్తాయి. మీకు చూపిస్తాను యాక్చువల్ గా. ఇది ముందు ఇది తీయాలి. ముందు అది తీయాలి, తర్వాత తర్వాత ఇది ఇది, తర్వాత ఇది తర్వాత ఇది. ఇది అనమాట ఇలా వస్తుందండి మోల్డింగ్ అండి. ఈ బొమ్మల 4 పీసెస్ అయితేనే ఈ కొండపల్లి బొమ్మ మనకి ఈ ఊగుడు అనేది బ్యాలెన్స్ చాలా బాగుంది. అట్రాక్షన్ ఉంటది అనమాట. కలర్స్ కూడా మీరు మంచి వేస్తారు. కలర్స్ ఆయిల్ పెయింట్, ఇదేమో ఎనామిల్ పెయింట్ అండి. నేచురల్ పెయింట్ వేస్తాం. ఎన్ని సంవత్సరాలమ్మా ఈ ఫీల్డ్ లో మీరు? అసలు పుట్టిందే ఇందులో మీకు అంటే మహిళగా బిజీగా ఉంటారు ఇంట్లో. అవును. మరి ఎట్లా ఈ బిజినెస్? తొందరగా ఎర్లీగా లేసి పొద్దున్నే ఒక ఉద్యోగం లాగా పిల్లల క్యారేజీలు కట్టడం అవన్నీ చేసేసి మళ్ళీ త్వరగా 10-10:30 కల్లా మళ్ళీ ఆ పని అంతా ఇంట్లో పని అయిపోవాలి. ఈ పెయింటింగ్ లో